అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జోసా కౌన్సిలింగ్కి సంబంధించి ఇంకా మనకి లాస్ట్ రౌండ్ 6th రౌండ్ ఉంది. ఈ లాస్ట్ రౌండ్ ఏదైతే ఉందో ఈ రౌండ్కి సంబంధించి రేపు అంటే వెనస్డే జూలై 16 నాడు సాయంత్రం 5 గంటలకి సీట్ అలొకేషన్ అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తారని మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ లాస్ట్ రౌండ్ ఎవరైతే లాస్ట్ రౌండ్కి సంబంధించి ఫైనల్ రౌండ్లో సీట్ అలొకేషన్ ఫర్ ఐఐటీస్కి కానీ, ఎన్ఐటీస్కి కానీ, IIITలు కానీ, GFTL కానీ ఎవరికైతే ఈ సీట్ వస్తుందో ఈ సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రం 5 గంటలకి సీట్ వచ్చిన మరుక్షణం నుంచి అలాగే ఆదివారం జూలై 20వ తారీఖు వరకు కూడా ఆన్లైన్ రిపోర్టింగ్ చేయడానికి టైం ఇచ్చారండి. ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఏంటి? ఫీజు, సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు ఏదైతే ఉందో అది పే చేయాల్సింది ఉంటుంది. అది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 30,000, SC, ST వాళ్ళకైతే 15,000 ఫీజు పే చేయాలి. అలాగే డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత రెస్పాన్సెస్ బై క్యాండిడేట్స్ ఏదైతే ఉందో అది ఇక మనకి లాస్ట్ రౌండ్ కాబట్టి ఈ రౌండ్లో మనము ఇక మనకు వచ్చిన సీటు ఓకే అనుకుంటే మాత్రమే మనం ఫైనల్ చేసుకోవాలి. మనము లేదు నచ్చలేదు అనుకుంటే మనము బయటకు వచ్చేయాలి. కాబట్టి ఈ లాస్ట్ రౌండ్లో మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎవరికైతే సాటర్డే కొత్తగా వచ్చిన వాళ్ళు 20వ తారీఖు లోపల ఫీజు కట్టాలో వాళ్ళు ఏదైనా ఫీజు పే చేసిన తర్వాత మీకు ఏదైనా క్వారీ ఏదైనా వస్తే ఆ ఫీజుకి సంబంధించినటువంటి ఇష్యూ వచ్చిందంటే మీరు రిజాల్వ్ చేసుకోవడానికి మండే 21 సాయంత్రం 5 గంటల వరకు మనకి టైం ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఈ లాస్ట్ రౌండ్కి సంబంధించినటువంటి విషయం. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క జోసా కౌన్సిలింగ్ NIT ప్లస్ సిస్టంలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫస్ట్ టైం మీకు కానీ సీట్ వచ్చి ఉంటే మీరు ఆ సీట్ని మీకు నచ్చిన సీట్ని దానికైతే ఫీజు అయితే పే చేయాలి. ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మనము CSAPకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, లేదా ఫ్రీ చేసుకొని ఉండొచ్చు. ఇది NIT, IIT ప్లస్ GFTL. అలా కాదు అదే IITకి సంబంధించిన వాళ్ళైతే ఇంకా 6th రౌండ్ లాస్ట్ రౌండ్ కాబట్టి మీరు ఏదైతే సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు అయిపోయిన తర్వాత ఇంకా ఇది జోసాలోనే మనం ఫీజు పే చేసిన తర్వాత మిగతా బ్యాలెన్స్ ఫీజులు అవి కట్టడానికి మీకు ఏ IITలో సీట్ వస్తే ఆ IITకి సంబంధించినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ IIT హైదరాబాద్ లేదా IIT తిరుపతి ఉందంటే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎంత ఫీజు పే చేయాలి, తర్వాత మీరు ఏమేమి సర్టిఫికెట్లు తీసుకొని రావాలి, హాస్టల్ ఫీజు ఎంత అంతా కూడా అందులో డీటెయిల్స్ ఉంటాయి. దానికి తగ్గట్టుగా మీరు ఆన్లైన్లో ఫీజు ఆ IITకి సంబంధించినటువంటి వెబ్సైట్లోనే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత క్లాసెస్ ఎప్పుడు ఏంటి అనేది కూడా మీకు ఆ వెబ్సైట్లోనే వాళ్ళు ఇస్తారు కాబట్టి ఆ డేట్స్ని బేస్ చేసుకొని మీరు అక్కడికి వెళ్ళడానికి క్లాసెస్కి వెళ్ళడానికి అడ్మిషన్ ఫైనల్ చేసుకోవడానికి మీరు ప్లాన్ చేసుకోవడానికి అవసరం ఉంటుంది. అది కాకుండా ఎవరికైనా ఇప్పుడు NIT ప్లస్ సిస్టమ్స్లో అంటే NIT, IIT, GFTLలో సీట్ వచ్చింది, మీరు ఇక్కడ మళ్ళీ CSAPకి కూడా వెళ్తానంటే వెళ్ళొచ్చు, లేదు ఇక్కడతో ఫ్రీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటి అంటే మనము ఇంకోటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నెల అంటే వెనస్డే మనకి ఇక్కడ ఇచ్చిన డేట్స్ ప్రకారంగా 23 నుంచి 27 వరకు కూడా NIT ప్లస్ సిస్టమ్కి సంబంధించినటువంటి వాళ్ళు జోసాలోనే ఆన్లైన్ పేమెంట్ ఏదైతే పార్షియల్ అడ్మిషన్ ఫీజు ఏదైతే ఉంటుందో ఆ ఫీజు కూడా పే చేయాలి. అది BC, OBC, EWS జనరల్ వాళ్ళైతే 45,000, అదే SC, ST వాళ్ళకైతే 20,000 పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా డేట్స్ కూడా మనకి అక్కడ ఇవ్వడం జరిగింది. 17 నుంచి 27వ తారీఖు వరకు, 23 నుంచి 27వ తారీఖు వరకు కూడా మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డేట్స్ని ఫాలో అవ్వాలి. కాబట్టి లాస్ట్ రౌండ్ ఏదైతే ఈ 6th రౌండ్ ఉందో ఈ 6th రౌండ్కి సంబంధించినటువంటి సీట్ అలొకేషన్ అయితే మనకి ఈ రేపు సాయంత్రం అంటే జూలై 16 సాయంత్రం 5 గంటలకైతే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ అండి. నాకు తెలిసి ఎవరికైతే ఇంకా దగ్గర ర్యాంకులు వచ్చి సీట్ రాలేదో వాళ్ళందరికీ కూడా IITలో కానీ, IIITలో కానీ, NITలో కానీ, GFTLలో కానీ సీట్ రావాలని కోరుకుంటూ ఒకసారి మీ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.